గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వచ్చిన మా గురువులందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ ఏంటంటే మహేందర్ నవ్వకు, మీరు నవ్వకు, ఫస్ట్ కాన్సెప్ట్ పాయింట్ చెప్తా వినండి. ఒకప్పుడు సార్ క్లాస్లో కూర్చున్నప్పుడు ప్రతి క్వశ్చన్కి ఆన్సరు లైన్ టు లైన్ అడిగేది. ఫస్ట్ నువ్వు, సెకండ్, థర్డ్, ఇట్లా బెంచ్ టు బెంచ్ అడుగుతుంటే తప్పించుకునేది మనం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ వచ్చింది. సార్ పేర్ టు పేర్ చెక్ చేసి ఎవరు మాట్లాడలే, ఎవరు ఏందని చెప్పేసి అని మళ్ళీ పిలిపిస్తున్నది. చూసినావా? హైట్స్ ఆఫ్ సార్. ఎస్, ఇది మనకు అందరితోటి మాట్లాడించాల్సిన పరిస్థితి సార్ తీసుకొచ్చిండు. ఈ సందర్భంగా సార్ కృతజ్ఞతలు చేస్తున్నాను స్పెషల్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నేను చేసేది ఆడిటింగ్ ఫీల్డ్లో చేస్తున్నా, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. ఓకే, వెల్, నేను సెటిల్. మ్యారేజ్ అయింది నాకు, ఒక బాబు. మా వైఫ్ నేమ్ సౌమ్య, మా బాబు నేమ్ వచ్చి రష్ఫిక్. ఇంకా స్కూల్కి వెళ్ళట్లే, చిన్న బాబు. కానీ ఈరోజు ఉండేది వరంగల్ సార్, వరంగల్లో ఉంటున్నా. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంతో ఇంతమందిని కలుస్తా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి వాడు ఫోన్ చేసినప్పటి నుంచి, వాడు 1 వీక్ బ్యాక్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అంటే వాడాలనుకుంటే ఏమంటారా మరి. ఫోన్ చేస్తున్నాడు నాకు. 1 వీక్ బ్యాక్ ఫోన్ చేస్తే వాస్తవం మీట్ అవుతామా లేదా అని చెప్పి ఒక ఆలోచన ఉండే. తర్వాత వాడు 2 డేస్ తర్వాత కాల్ చేసి అంత పాజిటివ్ ఉన్నదిరా, నువ్వు కూడా మీట్ కావాలి 100% అంటే ఓకే చలో కానీ అని చెప్పేసి అనుకున్నా. ఇలా వాడు, వీడు, మన ఫ్రెండ్స్, వీళ్ళు, వాళ్ళు అందరినీ మీట్ అవుతాం కదా సార్. నిద్రపట్లే, వాస్తవం, ఇది జెన్యున్ ఫ్యాక్ట్. ఇది దీంట్లో తప్పేం లేదు సార్. ఇక్కడ మీరు గ్రౌండ్లో కొట్టి మమ్మల్ని ఉరికించిన గుర్తులేదా సార్? పీటీ సార్ కట్టె పట్టుకొని గ్రౌండ్ లాగా నిలబడి ఆ గేమ్స్ ఆడుదురు రారా అంటే, గేమ్స్ మేము అప్పుడు ఏంది 7th క్లాస్ ఏబో కాబట్టి కంపల్సరీ మీకు గేమ్స్ అటెండ్ కావాలంటే మేము వచ్చేది. చిన్న చిన్న వాళ్ళందరూ గేట్ బయట నుంచి వెళ్ళిపోయేది. వాళ్ళని చూసి మేము కూడా ఇంటికి పోతే బాగుండేది సార్. మేము కూడా పోతా అంటే చల్ గేమ్ ఆడు, చల్ మంచిగా ఆడుకోవాలి, ఒక ఎనర్జీ సంపాదించుకోవాలి. ఎనర్జీని బూస్ట్ని ఇచ్చింది ఎవరంటే పీటీ సార్. ఎనర్జీ బూస్ట్ ఈ రోజు వరకు కూడా మన దాంట్లో తగ్గుతలేదు. నవ్వుడు కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు మన దాంట్లో గేమ్స్ స్పిరిట్ కానీ, మనం ఇప్పుడు క్రికెట్ ఆడదామంటే ఆడదాం. ఎస్, అట్లుంటుంది. అది పీటీ సార్ దగ్గర ఉన్న ఎనర్జీ మనకు పంచింది. నెక్స్ట్ సార్ హిందీ నేర్చుకోవాలని చెప్పేసి అని వాస్తవానికి అప్పుడు చెప్పిండు. మనం వాళ్ళ వరకు నేర్చుకున్నాం. గుణితాలు అంటే ఒక్కొక్కడికి వడికేదిగా, గుణితాల వరకు వద్దు సార్, వాళ్ళ వరకు నేర్చుకున్నాం కదా అంటే వద్దు, గుణితాలు నేర్చుకున్నాం. అట్లా ఇట్లా హిందీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. ఈ రోజు వరకు ట్రై చేస్తున్నాం సార్. హిందీ పర్ఫెక్ట్ మాట్లాడుతున్నాం, ట్రై చేస్తున్నాం. కానీ అప్పుడే మీరు చెప్పేది పర్ఫెక్ట్ మేము నేర్చుకుంటే ఈ రోజు వరకు హిందీ పర్ఫెక్ట్ మాట్లాడతాం. ఓకే, ఇప్పటికి ఎక్కడ పోయినా కానీ మెయింటైన్ చేసుకుంటాం. సైన్స్ సార్, హెచ్ఎం సార్ కట్టే పట్టుకొని గ్రౌండ్లో నిలబడ్డానంటే చలో ఎప్పుడు అసలు బయటికి గుర్రాడు. కట్టెనే పట్టుకుంటాడు. ఇక దాన్ని పట్టుకొని కొట్టుడు గిట్టుడు అంత ఏం చేయడు అసలు. వాస్తవం ఇది. మనం బయటికి పోయినాక కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. అంతేనారా రాజు, మహేందర్, సురేష్? చేసుకుంటే ఏమైనా సార్ కొడతాడా? కొట్టాడు. చలో భయం ఎట్లుంటుంది? వణుకుతాం అంటుండే. వాస్తవం అది. ఇంకొకటి గోవర్ధన్ సార్ క్లాస్లో అడుగు పెడతానంటేనే రేంజ్ లెవెల్ దడేగా వేరే ఒక లెవెల్ ఉండదు. ఇక ఒక సారీ చిన్న జోక్ గుర్తు వచ్చింది. ఏంటంటే పూర్ణచంద్రను సూరత్ నవీన్ ఉండే. అయితే ఇద్దరు కలిసి స్కూల్లోకి వచ్చినాక ఇద్దరు వచ్చి పొద్దున సార్ వచ్చిండు. మా క్లాస్ టీచర్ ఉండే అప్పుడు. ఉన్నప్పుడు ఏమైందంటే పొద్దున వచ్చిండు సార్, వచ్చిండు సీరియస్గా ఉన్నాడు. పూర్ణాడు కొడితే గోడ ఇట్లా పడ్డాడు. పడితే నవీనాడు కొట్టి ఇట్లా పడ్డాడు. నేను అనుకున్నా కదా ఇంత పొద్దున 9:30కి వచ్చి ఇంత సీరియస్ అంటే ఇంట్లోకి ఇట్లా లొల్లిగా వస్తున్నాడు. వాస్తవానికి ఒకసారి ఏమైందంటే మనకు గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా సార్ వాళ్ళు. గేమ్స్ కండక్ట్ చేసింది నీట్గా కండక్ట్ చేస్తే
నేనేం చేసిన, నేను అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన, ఏ గేమ్లో ఫస్ట్ రాలే. నేను వచ్చింది ఒకటి క్యారమ్, షటిల్లో సెకండ్ వచ్చిన, క్యారమ్లో ఫస్ట్ వచ్చిన. అయితే గోవర్ధన్ సార్ అప్పుడే మన క్లాస్ రూమ్లోకి వచ్చిండు. అది ఏది మన గేమ్స్ కండక్ట్ మొత్తం అయిపోయింది. ఇక అయిపోయినాక ఆల్రెడీ అనౌన్స్ చేసిళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని మొత్తం అనౌన్స్ చేసిళ్ళు. అది మనకు ఆ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు 26 జనవరి అది ఉంటుంది కదా, అప్పుడు ఇచ్చేది. అయితే సార్ ఏం చేసిండు, అరే పూర్ణ నువ్వు ఏం గేమ్స్ ఆడినవరా, నీకు ఏమొచ్చినాయి అని అడిగిండు. అడిగితే నేను చెప్పిన, సార్ నేను ఒకటి క్యారమ్ ఒకటి ఆడినా, షటిల్ ఒకటి ఆడినా అని చెప్పినాక మిగతా ఎందుకు పార్టిసిపేట్ చేయలేరా అని అడిగిండు. అంటే నాకు నేను చేయను సార్ గంతే, నేను ఇవి రెండే చేసిన, మిగతా నాకు రాలే. ఆల్రెడీ ఓడిపోయిన డిస్కషన్లో నేనున్నా. సార్ వచ్చి నువ్వు ఎందుకు కండక్ట్ చేయరా అని అడుగు. అంటే నేను సార్ కొంచెం అక్కడ రూబాబుగా సమాధానం చెప్పాను, సారీ సార్ అప్పటికి సమాధానం ఇప్పుడు సార్ చెప్పాను. అప్పుడు సార్ ఏం చేసిన అంటే ఈడ్చి పెట్టి దెబ్బ, అరే నువ్వు గిట్లడారా సమాధానం చెప్తే అది ఒక్క దెబ్బ వీకిండు. సరే కొట్టాలి సార్లు అన్నారు, కొడితేనే స్టూడెంట్ అన్నారు సెట్ అవుతాడు. వాడు ఎప్పటికైనా కానీ వాడిని కొట్టి వాడి భయంలో పెడితేనే, ఇప్పటి గ్రిప్లో వాడిని పెట్టుకుంటేనే వాడు సెట్ అవుతాడు. ఒక ఫాదర్ తర్వాత సెట్ చేయాల్సింది ఉపాధ్యాయులే, ఒక ఫాదర్ తర్వాత స్టూడెంట్ని సెట్ చేయాల్సింది ఉపాధ్యాయుని దగ్గరనే ఉంటుంది. ఈ ఉపాధ్యాయుడు కూడా వదిలేస్తే వాడు వెరస్ట్ అయిపోతుంది. మన లైఫ్ అనేది ఎప్పటికీ సెటిల్ కాదు, ఇది గుర్తుంచుకోండి. లైఫ్లో ఉపాధ్యాయుడు కొడతాడని చెప్పేసి మనం స్కూల్కి పోయి మన పిల్లల మీద కొడతాడని చెప్పి కంప్లైంట్ చేస్తే అది మన తప్పు అవుతుంది. ఫస్ట్ మిస్టేక్ మనం చేసేది అక్కడనే. మనం ఒక పిల్లగాన్ని స్కూల్కి పంపినామంటే వాళ్ళని ఫ్రీడమ్గా వదిలేయాలి. వాళ్ళు కొడతారా తిడతారా మనం సెట్ చేస్తారు. ఈ రోజులు వాళ్ళు సెట్ చేసి కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉన్నాం, ఎంతో కొంత ఉన్నాం. ఓ పొజిషన్ ఉన్నా అంటే ఏదో ఐక్యాడర్లో పోయి మనం వెనుక ఫార్చునర్లు అది ఇది కాదు. మనం పొజిషన్లో పద్ధతిగా మనకు కావాల్సింది మనం సంపాదించుకుంటాం, మనం కావాల్సింది మనం తింటాం. ఏది పేరెంట్స్ మీద డిపెండ్ అని కాకుండా, ఓకే నా ఫ్రెండ్స్, పేరెంట్స్ మీద డిపెండ్ అని కాకుండా మనది మనం సంపాదించుకొని తింటాను. అది ఎవరు చేసింది, సార్ వాళ్ళు చేసింది. వాళ్ళు కూడా అప్పుడు వదిలేస్తే మన పరిస్థితి ఏంది, ఈ టైం వరకు ఇట్లా ఉండకపోదు. అప్పుడు వాళ్ళు మన భయంకో భక్తి కొద్దో చెప్పి సార్ వాళ్ళు మనకు ఒక రూట్లో సెట్ చేసిండు. కాబట్టి మనకు మనం సెట్ కావాల్సిన స్టేజ్ ఎక్కడ తెలుసా, 7th to 10th. ఆ స్టేజ్లో సెట్ అయిన స్టూడెంట్ వాడు సెట్ అయిపోతాడు సార్. ఆ 10th వరకు సెట్ అయినోడే సెట్ అవుతాడు. 10th వరకు కూడా సెట్ కాకుండా ఉన్నాడు చూసినావా, వాడు సెట్ కాడు. ఇది రాసి పెట్టుకోండి, వాడు సెట్ కాడు ఎప్పటికైనా. సార్ మీరు ఇంత దూరం అంటే మీరు వచ్చి ఇంత మాకు సపోర్ట్ చేసి టైం కేటాయించి ఇంత చేసినందుకు ధన్యవాదాలు సార్. మళ్ళీ మమ్మల్ని ఇంత స్టేజ్లో అంటే స్టేజ్ అంటే ఏదో స్టేజ్ మేము పెద్ద గొప్ప ఊహలే, ఏదో ఒకటి మా స్వతహాగా మేము సెట్ చేసుకుంటున్నాం. చాలు, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ నేను మంచిగానే హ్యాపీగా సెటిల్ అయిపోయినా. ఇంకొకటి సార్, గోవర్ధన్ సార్ మనకు ఏంది మన అకౌంట్స్, ఒక్క నిమిషం, అకౌంట్స్ ఒకటి ఏంటంటే అప్పుడు మనకు లెక్కలు రాకుంటే సారు మస్తు ఫోర్స్ చేసేది. ఆ ఫోర్స్ తోటి ఈరోజు నేను అకౌంట్స్లో సెట్ అయిపోయినా. ఎందుకంటే అకౌంట్స్ అనేది నేర్చుకోవాలి అసలు ఏంది అని చెప్పేసి అని సెట్ అయినా. అంటే అకౌంట్స్కుండా నేను చేసే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, కానీ అది ఈక్వల్ అవుతుంది. ఎక్కడ డిగ్రీ తర్వాత ఈక్వల్ అవుతుంది. సార్ చెప్పేది ప్లస్ నేను చేసే ఆడిటింగ్ది రెండు ఈక్వల్ ఎక్కడైతే అంటే డిగ్రీ తర్వాత అవుతుంది. ఆ డిగ్రీ తర్వాత అది నేను ఎప్పుడు నేర్చుకున్నా అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత నేర్చుకున్నా. డిగ్రీకి పోయినాక చలో ఇదే మన గవర్నర్ సార్ చెప్పిన కాన్సెప్ట్ తోటి పోయినా ఈరోజు కొంచెం వెల్గా ఉన్నా. ఓకే సుష్మా, ఇక్కడే అత్తమ్మ వాళ్ళది, నా హస్బెండ్ మాది. మేము ఉండడం హన్మకొండలో ఉంటాం. నీ బ్యూటిషియన్, నాకు 3 పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి 8th క్లాస్ ఒకటే చదివింది సార్ ఇక్కడ. అప్పుడు ఎలిగిరి నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయినా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఇక అంటే లింగేర్ అయినప్పుడు ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి అక్కడ అయినప్పుడు వేరే ఉంది సార్ వెదర్ మొత్తం. ఇక్కడికి వచ్చినాక సడన్గా మొత్తం గర్ల్స్ బాయ్స్ స్ట్రెంత్ మొత్తం 60 మెంబర్స్ అయ్యేసరికి ఇక మా ఫ్రెండ్స్ తోటే ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళండి నేను కూడా. తర్వాత చిన్నగా అసలు ఇక ఈ 8th క్లాస్ వచ్చేసరికి హేమంత్ గారు కానీ మా సార్ అనిల్ కానీ అది నూతన్ కానీ వీళ్ళందరూ ఇక స్టార్టింగ్ నుంచి మ్యాథ్స్ మేము బాగా చేశారు. నేను శ్రీకాంత్ వెంకటేష్ ఇంకా చంద్రశేఖర్ చరణ్ వీళ్ళందరం మ్యాథ్స్ బాగా చేశారు. ఎందుకంటే అప్పటి నుంచే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ తోటే నేను 10th అయిపోయినాక ఇంటర్ ఎంపీ తీసుకొని తర్వాత బీటెక్ చేశాను సార్. బీటెక్ చేశాక ఇప్పుడు నేను అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసమే చదివాను సార్. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీగా సంఘం మండలంలో చేస్తున్నాను సార్. కొత్తగూడెం సార్ విలేజ్.
ఇంకా మా ఫ్యామిలీ కూడా మీకు గుర్తే సార్. మా వదిన లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీరు మందలిచ్చారు సార్, ఉపేంద్ర అని. అప్పుడు మీకు ఎంక్వైరీకి పోలీస్ ఎంక్వైరీకి వస్తే మీ అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది అంటే అవును సార్ అంటే ఇప్పుడు అన్నయ్య కూడా మంచి హైదరాబాద్లో జాబ్ చేస్తూ బాగున్నారు సార్. చిన్న అన్నయ్య కూడా ఇంకో చిన్న అన్నయ్య సార్, ఆ అన్నయ్య కూడా నిన్న గురుకుల టీజీటీ వచ్చింది సార్. ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. ఇంకా నేను కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ వేరే గ్రూప్స్కి ట్రై చేద్దాం అనుకుంటాను సార్. ఇలా అవును సార్, వీళ్ళందరికీ కూడా నాకు హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా ఫ్రెండ్స్కు కేవలం ఒక అడ్వైస్ ఏంటంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మీరందరూ బాగా అవుతారు. అంటే గర్ల్స్ కూడా చాలా వరకు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ మంచిగా అయిపోయారు. మీరు స్టడీ మధ్యలో డ్రాప్ అయిపోతే నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే డిస్టెన్స్లో మనకు కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ వేయండి. డిగ్రీ వేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది, ఏదో విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకొని ఇంకా ఎప్పుడైనా ఫర్దర్గా ఇంకో 10 yearsకి ఫ్యామిలీతో అరేంజ్ చేస్తే బాగుంటుందని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాది షాపూర్ సంగే మండలం. మాకు ఒక పాప, మా సారు ఉప సర్పంచ్. నా పేరు రాకం రజిత. మాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. మా సారు పేరు రాజకుమార్, పాప పేరు అశ్విక, బాబు పేరు ఆశ్రయ్. పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. నేను ఇంట్లో ఉంటా. మాది లింగాపురం, చంద్రపేట మండలం. గురువులకు నమస్కారం. నేను 7th వరకే చదివాను. 7thలో మ్యారేజ్ చేశారు. అప్పుడు చాలా ఉండేది చదువుకోవాలని, కానీ పేరెంట్స్ ఫోర్స్ వలన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అట్లయినా కూడా ఒక 1 సంవత్సరం 6 నెలల పాటు నేను అత్తగారింటికి వెళ్ళలేదు. స్కూల్కి రావాలనేదే ఇంట్రెస్ట్ బాగుండేది, చదువుకోవాలని నేను ఎంతో అది కావాలని చాలా కోరిక ఉండేది. అది దానివలన నేను పోకుండా స్కూల్కి వచ్చేదాన్ని. అప్పుడు ఒకసారి మన సదానందం సార్ గారు పిలిచిండు, హెడ్ మాస్టర్ సార్ పిలిచి, అమ్మా నువ్వు గురిజాల అంటున్నావు కదా, మ్యారేజ్ చేసిండు మీ ఆయనకు చెప్పమ్మా, నా దగ్గర తీసుకొస్తే నేను మాట్లాడతా అని సార్ వాళ్ళు అన్నారు. కానీ అప్పుడు మా ఆయన వినలేదు. అంటే ఇక గొర్రెలం కాబట్టి ఆయన గొర్రెలు కాసేది, ఇక అంత చిన్నతనంలో 13 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసిళ్ళు. అప్పటికి నాకు అవగాహన అనేది ఏమి రాలేదు. అన్నకు కొడుకో బిడ్డ, నా బిడ్డ ఇప్పుడు 10 అవుతుంది, ఇప్పుడు 10th క్లాస్. అబ్బాయి 9th. వాళ్ళిద్దరూ రుద్ర కూడా మాస్టర్లు చేసిన. మా ఆయన హెల్త్ బాగోడు, ఆయన ఏం పని చేయడు. ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చదువుకోలేదని చెప్పి నా పిల్లల్ని నేను ఎంతో కష్టపడి, అసలు పరిస్థితి నాది అది కాదు. మా నాన్న చనిపోయాడు, 3 సంవత్సరాలు అవుతుంది. నాకు మా ఆయన వలన సపోర్టు లేదు, అలా అని ఫ్యామిలీ వలన కూడా సపోర్టు లేదు నాకు. నేను నా కష్టంతో నా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకే హాస్టల్లో చదివిస్తున్నాను. నేను చదువుకోలేదు, కానీ నా పిల్లలైనా నా కోరికలు నా పిల్లల ద్వారానైనా తీర్చుకోవాలని నా పాపనైనా బాబునైనా చిన్నప్పటి నుండి ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. సార్ వాళ్ళు చెప్పారు, ఇంటి విషయాలు సార్లు కానీ మన మ్యాథ్స్ సార్ కానీ, మ్యాథ్స్ చాలా బాగా చేసేది. ఇంగ్లీష్ రాకపోవడం లేదు, నాకు ఇంగ్లీష్ రాదు. సమగుర్తి సార్ చాలా పద్యాలు అని అవి చాలా చెప్పేది, కానీ నాకు అర్థం చేసుకోవడం అప్పుడు రాకపోయేది. కానీ ట్రై చేసిన. 7th వచ్చినప్పుడు తెలివి కొంచెం పెరిగింది, చదువుకుందామన్న ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఆ లోపే నాకు మ్యారేజ్ అయిపోయింది. కానీ కొంతవరకైనా నేర్చుకున్నాను. ఇప్పటికీ ఆ నేర్చుకున్న చదువుతోటే నేను మహిళా సంఘుల అధ్యక్షురాలుగా పనిచేశాను, కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు మన గ్రామ పంచాయతీల మన వివోలో పనిచేసి అధ్యక్షురాలు సార్. ఇప్పుడు దిగిపోయాను సార్. కోఆప్షన్ నెంబర్గా కూడా ఉన్నాను సార్. మన గ్రామ పంచాయతీలో నా వరకు నేను చదువుకున్న వరకు నా తెలివితోటైనా కూడా సారు చెప్పిన విద్యతోటి నేను ఇంత దూరం నా పిల్లల్ని కానీ నా ఫ్యామిలీని కానీ మా ఆయనను కూడా అర్థం చేసుకొని ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నాను సార్. నాకు చాలా ఉన్నది సార్ చెప్పాలని.
చాలా కోరికలు ఉన్నాయి, వీళ్ళందరినీ కలుసుకుంటానని అస్సలు అనుకోలేదు. నేను సురేందర్కు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టేజ్కి నన్ను ఇప్పుడు తీసుకొచ్చిండు. ఈ స్టేజ్ మీద స్కూల్లో నేను మాట్లాడాలనేది నా చిన్నప్పటి నుంచి అనుకున్నా, కానీ అసలు అవకాశం నాకు ఎన్నడూ రాలేదు. ఇవాళ ఆ అవకాశం ఇచ్చిన సురేందర్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫోన్ నెంబర్ తీసుకోవడానికి సుక్కరాజన్న మా అన్నకి ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అప్పుడు సురేందర్ కాంటాక్ట్ వచ్చిండు. నేను పని చేసుకుంటూ కూడా డబ్బులు పరిస్థితి బాగా ఇబ్బంది ఉండే, అయినా కూడా నేను ఇక్కడ ఈ స్టేజ్ వరకు రావాలని నేను ఫోన్పే చేశాను. నాకు అంతగానో ఇంగ్లీషు రావడం రాదు, నేను సెల్ కూడా మెయింటైన్ చేయను, వాడను, ఈ ఫోన్పేలు అవి ఇవి కూడా చేయను. విషయం చెప్తున్నా, ఎందుకు అంటే వాడితే ఉండొచ్చు. మా పాప అడుగుతుంది, మమ్మీ నువ్వు ఇది చేసుకుంటే నీకు తెలివి ఉంది కదా మమ్మీ అది, కానీ మనం ఫోన్ వాడతాం, ఎన్నో వస్తాయి. ఇప్పుడు అల్లకు మనం పోయినామంటే మన జీవితం అది కొంచెం అదవుతుంది అని చెప్పి నేను సెల్ కూడా వాడను. అది మా పాప అంటది చేసేది 2 జడలు. మా నాన్నల మేడం గారు ఉంటే చాలా బాగా ఉండేది. మన క్లాస్ టీచర్ కూడా అప్పుడు మేడం వాళ్ళు అప్పటికి అనేది 2 జుట్లు వేసుకోవాలమ్మా ఆడపిల్లలు. స్కూల్లో ఉన్నప్పుడే ఆడపిల్లలకు 2 జుట్లు ఉండాలి. మనం కాలేజీకి పోయినా కూడా పెళ్లి చేసుకున్నా కూడా మనం 2 జుట్లు వేసుకోలేము, మనం లంగా జాకెట్ వేసుకోవాలి, మంచిగా 2 జుట్లు వేసుకోవాలి అని చెప్పేది మేడం. చాలా మాట్లాడేది, చాలా విషయాలు చెప్పేది మేడం మనకి అప్పుడు చిన్నప్పుడు. ఇక ఆడపిల్లలం అంటే అప్పుడు కచ్చకాయలు ఆడుకున్నాం గ్రూపులో. మీరందరూ వస్తుంటే నాకు చూసి నేను చాలా సంతోషపడ్డా. నా స్కూలు అసలు నేను అడుగు పెట్టేటప్పుడు నాకు అసలు ఏం అనిపించాలి, అసలు నాకు అడుగు పెడదామన్నా పానం వణుకుతుంది, నా కళ్ళు నీళ్ళు అసలు కారుతా ఉన్నాయి. ఏంది ఇదంతా మారిపోయింది, మేము చదువుకున్నప్పుడు ఎట్లా ఉండే, అసలు మా స్టేజ్ ఏంది, మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరినీ చూస్తానో ఏమో. ఇందాక ఆయన చెప్పినట్టు నాకు ఆ రోజు కాల్ వచ్చిన కాంచి నాకు కూడా అస్సలు నిద్ర పట్టట్లేదు. ఎప్పుడు వస్తుంది 10వ తారీఖు, ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు అందరినీ కలుస్తాను, నా విషయాలు నా బాధలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్న తల్లిదండ్రులు ఉన్నారు, కన్న తల్లుల తర్వాత మనకు గురువులే అన్నీ, తర్వాత ఫ్రెండ్స్. ఏదన్నా బాధ ఉన్నా సుఖమున్నా ఏదున్నా ఫ్రెండ్స్ తోటి మనం ఏదైనా చెప్పుకుంటాం. గురువు వాళ్ళు మనకు ఎంతో నేర్పించారు. జోకులు ఉండేది, సీరియస్ ఉండేది. అసలు గురువులు అంటే భయపడేది. ఇప్పుడు స్టేజ్ పిల్లలు ఏం చేస్తున్నారు, గురువులు అంటే అసలు విలువ చేయట్లేదు, తల్లిదండ్రులు కూడా విలువ చేయట్లేదు, చెప్తే వినట్లేదు. కానీ మన పిల్లల్ని మన అనుభవంతో నేర్చుకోవాలి, ఇలా బతకాలి అని చెప్పాలి అందరూ. సరే, ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను 9th 10th ఇక్కడ కంప్లీట్ చేశాను. 8th వరకు మా భద్రాచలం అక్కడ కంప్లీట్ చేశాను. ఇంటర్ నర్సంపేట త్రివేణిలో కంప్లీట్ చేశాను. తర్వాత యునాని మెడిసిన్ చేశాను. హైదరాబాద్ నిజామియా మెడికల్ కాలేజీలో యునాని మెడిసిన్ కంప్లీట్ చేశాను. తర్వాత ప్రైవేట్గా హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా చేశాను. ఇప్పుడు చార్మినార్ నిజామియా మెడికల్ కాలేజ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిటింగ్, అప్లై చేశాను. నా హస్బెండ్ పేరు ప్రదీప్ గౌడ్, పంజాగుట్ట కార్ షోరూంలో మేనేజర్గా చేస్తారు. అత్తగారిది కోరుకొండపల్లి. నాకు 2 పిల్లలు, ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. హిందీ సార్ అప్పుడు నేను సరిగా నేర్చుకోలేదు. తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డా సార్. హిందీ మెడికల్ కాలేజ్ అది మొత్తం ఉర్దూ మీడియం సార్. హైదరాబాద్లో ఉర్దూ, మాది కోర్సే ఉర్దూ. హిందీ కోసం చాలా ఇబ్బంది పడ్డా నేను. అప్పుడు మరి మీరు నాకు చాలా గుర్తొచ్చేవాళ్ళు, అప్పుడు నేర్చుకుని ఉంటే బాగుండేదని. ఇంకా ఓకే సార్. ద ఇనిషియేషన్ ఆఫ్ సురేందర్ అండ్ విజేందర్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే వాళ్ళిద్దరు తీసుకున్న ఇనిషియేషన్ వల్లనే మనందరం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ఒక థ్యాంక్స్ అండ్ చెప్పాలి చేద్దాం. ఎందుకంటే ఆలోచన రావడం అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అందరికి వస్తుంది, కలవాలని ఉంటుంది, కానీ ఆలోచన రావాలి కదా. సరే ఎవరు తీసుకున్నా ఏంటి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కలుసుకున్నాం, సంతోషం. ఇన్ని ప్లేసెస్ ఒక్కసారి కలవు. అంటే మనం ఇళ్ళల్లోకి వస్తాం, అమ్మ వాళ్ళ ఇళ్ళకి దసరాకి సంక్రాంతికి వస్తాం, లిమిటెడ్ మెంబర్స్ వస్తారు. కొందరు పని ఉన్న వాళ్ళు లేడీస్ రారు, జెంట్స్ ఎక్కడో కలుస్తూ ఉంటారు. బట్ అందరూ టుగెదర్ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సార్ ఇక నాది చెప్పాలంటే చాలా ఉంది. ఓకే నేను చెప్తా సార్. నేను ఫస్ట్ క్లాస్ వచ్చేసి రమేష్ సార్ స్కూల్లో చదువుకున్నా, ఫస్ట్ క్లాస్.
ఇక్కడ ఆ తర్వాత సెకండ్ క్లాస్ వచ్చేసి ప్రైమరీ స్కూల్, చిన్న ప్రైమరీ స్కూల్లో చేసిన. అప్పుడు భిక్షపతి, అనిల్ వీళ్ళందరూ కొంచెం బాగా చదివేది ఉండే. అప్పటికి నేను ఏం చదువుతా అనేది కూడా వాళ్ళకి ఏం తెలియదు. బట్ ఒక క్వార్టర్లీ అట్లా వచ్చేసరికి నేను మామూలుగా అబ్జర్వేషన్ చేసిన. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ నుంచి ఇక నేను అప్పటి నుంచి నేను వెనుకకు చూసుకోలేదు, నేను ఫస్ట్ వస్తూనే ఉన్నా. నాకు 5th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ గుర్తుండే. అప్పుడు లక్ష్మారెడ్డి సార్ ఉండే ఇక్కడ స్కూల్లో బాగా పొడుగు ఉండే. మమ్మల్ని ఏం చేసిండే పద్యాల పోటీకి తీసుకుపోయిండు చంద్రరావుపేటకి. అక్కడ ఒక 4-5 మెంబర్స్ సెలెక్షన్ చేసిండు. అంటే ప్రతి స్కూల్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. ఆ సార్ నన్ను చాలా పుషప్ చేసిండు. చేసి బాబు నువ్వు నేర్చుకుంటే నేను ఎట్ ఏ టైం ఒక 70 పోయమ్స్ నేర్చుకొని మండల్ టాపర్గా వచ్చిన నేను ఆ రోజు. సో అది నాకు గ్రేట్ అచీవ్మెంట్ లాగా అనిపించింది ఆ రోజు. అంటే ఆ చిన్న వయసులో నేను 70 పోయమ్స్ చెప్పిన నాన్ స్టాప్గా మెమొరబుల్ పెట్టుకొని. ఆ తర్వాత నేను ఈ స్కూల్లో జాయిన్ అయినా. ఈ స్కూల్లోకి వచ్చినాక నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తుండే. బాగా మేము క్రికెట్ ఆడుకునేది బాగా. వీరగొండి శ్రావణ్, నేను, పరమేష్, మా సీనియర్స్తో కూడా మేము ఆడుకునేది సార్ ఇక్కడ. అంటే నేను ఆడుకొని ఇక్కడ బ్యాగ్ మర్చిపోయాను. ఇక్కడ బ్యాగ్ మర్చిపోతే అప్పుడు నేను అప్పుడు కొత్తగా జాయిన్ అయినా 6th క్లాస్కి. బట్ డాన్సింగ్ సార్కి నీకు తెలియకుండా ఉండేది, సార్ ఎట్లా చదువుతాం ఏంటి అని. ఇక పొద్దున్నే అప్పుడు రైస్ ఇచ్చేది మాకు ఇక్కడ 3 కేజీస్ 4 కేజీస్ చక్కెర అది ఇచ్చేది. చంద్రశేఖర్ వర్రబాబు అన్నాడు. నేనే సార్ అని ఇక గట్టిగా వేసుకున్నాడు సార్. అంటే మన ఏంటి తెలియదు కదా. సో అదేంటంటే మనకు ఆయన రెస్పాన్సిబిలిటీ గుర్తు చేసిండు. ఆటలు కాదు చదువు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు చదువుకునేది బుక్స్, నీకు బ్యాగ్స్ గుర్తుండకపోతే నీకేం గుర్తుంటుంది లైఫ్లో అని ఆ రోజు నేను బాధపడ్డాక తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ. ఆ తర్వాత నాకు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నా లైఫ్లో చిన్న టర్నింగ్ పాయింట్, చిన్నది పెద్ద టర్నింగ్ పాయింట్. అంటే నేను ఒకరోజు క్లాస్లో కూర్చుంటున్నాక సదానందం సార్ పిలిచిండు నన్ను. పేపర్ చూసినావా అన్నాడు. చూసినా సార్ అన్న. ఏం చూసినావు అన్నాడు. స్పోర్ట్స్ పేజ్ అవి చూసినా సార్ అన్న. ఒకసారి అది చూడు అన్నాడు. పేపర్ చూస్తే సంథింగ్ ఏదో అది సోషల్ ఏపీఆర్ఎస్ స్కూల్కి ఎంట్రన్స్ అనమాట. అది ఫస్ట్ నువ్వు పేపర్ తీసుకొని రాపు అంటే నాకు అక్కడ గడ్డం ఏం సార్ పేపర్ వేయించుకునేది. నేను ఇమ్మీడియట్గా సైకిల్ వేరే వాళ్ళది కట్టుకొని పోయి అక్కడ పోయించినాక పేపర్ తెచ్చినాక అది కట్ చేసి ఇచ్చింది నాకు. కట్ చేసి ఇచ్చినాక అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎంకరేజింగ్. అంటే అందరికీ చెప్పాలని ఉంటుంది కానీ సో ఎవరికైతే రీచ్ అయ్యగలుగుతారు అనే వాళ్ళకి చెప్తారనమాట. సో చెప్పి 2-3 చెప్పినారు. నేను తీసుకొచ్చుకున్నాక నాకు వేరే బాబాయ్ అని ఉండే యాకయ్య, ఆయన ఫామ్ సార్ టకటక నింపేసిండు. నేను ఇక్కడ నుంచి ఏపీఆర్ఎస్ స్కూల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఓన్లీ 8th ఒక 2-3 మంత్స్ ఉన్నా సార్. సో నాకు అది లైఫ్లో ఎంత చేంజింగ్ పాయింట్ అంటే అక్కడ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి అక్కడ అందరూ ప్రైవేట్ స్కూల్ వెళ్ళలేదు సార్. వాళ్ళు ఎంత జెమ్స్ ఉంటారంటే 25కి 24.5 వచ్చినా కూడా వెళ్ళి పెట్టుకుంటారు. సో అట్లాంటి దాంట్లో నేను పోటీకి నిలబడుతున్నా అనుకున్నా సార్. బట్ ఇక్కడ నాకు మ్యాథ్స్ సార్, మీరు చెప్పిన మ్యాథ్స్, మీరు చెప్పిన హిందీ, నేను పోవడంతోనే నాకు వేరే గోవర్ధన్ రెడ్డి సార్ అని ఉంటే ఆయన నన్ను బాగా పుషప్ చేసి అంటే నా వే ఆఫ్ లాంగ్వేజ్ బిహేవియర్ చూసి నన్ను ఎన్సీసీ తీసుకుపోయాను. నేను వచ్చేసరికి ఆల్రెడీ 2-3 ఫస్ట్ యూనిట్ అయిపోయింది, అన్ని నోట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. నేనేమో వాళ్ళకి పోటీ పోలేకపోతున్నా. ఒక 2-3 మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేసి క్వార్టర్లో మళ్ళీ నేనే ఫస్ట్ వచ్చాను. సో అంటే వీళ్ళు చెప్పిన ఫండమెంటల్స్ నాకు అంత స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళతో రీచ్ కాగలను. అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళతో అంటే ఇక్కడ అంత స్టాండర్డ్ ఉంటుంది, మనం యూటిలైజ్ చేసుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళు ఒక పీఈడీ పీజీ చేసి ఒక డిఎస్సి కొట్టాలంటే ఎన్ని బుక్స్ చదివే వాళ్ళు తెలుస్తుంది. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు డిగ్రీ ఇన్కంప్లీట్ ఉంటారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో చెప్తారు, కానీ ఆ సబ్జెక్టు నాలెడ్జ్ అనేది ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ, ఏకలవ్యులమ్మై
మేలు మరువమయ్యా ఏకలవ్యులమై మీ మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏకలవ్యులమై మీ మేలు మరువమయ్యా ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా సన్మానాన్ని అంటే 17 సంవత్సరాలైనా కూడా ఒక ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలలో మర్చిపోకుండా మమ్మల్ని పిలిచి ఈ ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ అభినందన తెలియజేస్తూ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ అదేవిధంగా మా ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా సాయంకాలపు నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చక్కటి మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత మనం 10 వదిలి 17 సంవత్సరాలు అయింది 10 అంటే పదిలంగా ఉండేది అంటే గుండెలో పదిలంగా ఉంది అందరికి కూడా అంటే 10 అనేది ఒక తొలిమెట్టు పాఠశాల దశకు 10వ తరగతి అనేది మొదటి మెట్టు నిజానికి మీరంతా కూడా ఇవాళ ఇక్కడ ఒక దగ్గర ఒక చోటుకు రావడం అనేది ఒక చిరస్మరణి అప్పటికి సార్ హెడ్ మాస్టర్గా సార్ ఉంది సార్ అదేవిధంగా మన హిందీ సార్గా జీవి సార్ మ్యాథ్స్ సార్గా గోవర్ధన్ సార్ ఇంగ్లీష్ సార్గా సామూర్ సార్ ఫిజికల్ సైన్స్ మంజుల్ సార్ సోషల్ స్టడీస్ ధన్సింగ్ సార్ అదే ప్లేస్లో ఆ సంవత్సరమే ఎస్జిటిగా ఇక్కడ
ఏర్పాటు కావడం జరిగింది. అంటే ఫస్ట్ పోస్ట్ అంతకుముందు ఎడ్యుకేట్ లేకుండా ఓన్లీ ఆల్రెడీ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే. ఆ సంవత్సరమే మా అదృష్టవశాత్తు ఇక్కడికి సూర్యపల్లిలో 15 రోజుల ముందే ఒక వేకెంట్ సార్ కావాలని, ఒక ఎడ్యుకేట్ పోస్ట్ కావాలని చెప్పి సార్ ప్రపోజ్ చేయడం, అక్కడ డిఓ గారి ఉత్తర్వుల ప్రకారం మాకు ఎడ్యుకేట్ రావడం, ఆ ఎడ్యుకేట్ ప్లేస్లో నేను కోరుకోవడం, సూర్యపల్లికి రావడం జరిగింది. నేను వచ్చే క్రమంలో ఆల్రెడీ అన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ, నాకు సబ్జెక్ట్ లేదు. కానీ ఇక్కడ ఏం చేయాలి మరి, నేను పిల్లలకు శారీరక దారుణ్యత, ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి టెలిఫోన్ స్తంభాలను తీసుకొచ్చి ఇక్కడ వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసి చక్కటి ఆటలలో ప్రతిభ చూసి, యాక్చువల్గా మన చంద్రపేట మండలంలో నర్సంపేట డివిజన్లో మన సూర్యపల్లికి ఒక మంచి పేరు వచ్చింది. అప్పుడు జిల్లా స్థాయిలో మనం మీట్ అయినాం వాలీబాల్ కూడా. అదేవిధంగా స్టేట్ మీట్లో అంబాల రాంబాబు అని లాస్ట్ ఇయర్ బ్యాచ్ మొన్ననే మనకు పూర్వ విద్యార్థి రాజకీయ లాస్ట్ సండే అయింది. వాళ్ళకు కూడా అంబాల రాంబాబు స్టేట్ మీట్ కబడ్డీ కూడా సెలెక్ట్ అయ్యాడు మన స్కూల్ నుంచి. దొరకరు కూడా ముందు కూడా మేము చూడలేము, ఎందుకంటే రోజులు మారుతున్నాయి, చాలా సమాజ పరిణామాలు మారినాయి. అరచేతిలో వైకుంఠం లాంటి ఇందాక అబ్బాయి అమ్మాయి చెప్పినట్టు చాలా టెక్నాలజీ పెరిగింది, అందరూ కూడా అప్డేట్ అయిపోయింది. మరి పిల్లలు కూడా ఇంకా చాలా ఇప్పుడు అసలు యాక్చువల్గా గూగుల్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయంటే ఇవాళ మాలాంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఇవాళ గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. అంటే ఇప్పటికి కూడా మాకు అదే డివోషన్, సదానంద్ సార్ లాంటి మంచి హెడ్ మాస్టర్స్ ఇప్పటికి కూడా ఉండదు కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మనగడ సాగిస్తున్నాయి. అంటే అదే ఆలోచన మాకు ఇంకా చేయాలి, పిల్లలు ఏదో కల్పించాలి, వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి, సమాజంలో మంచి పిల్లలు. మీ అందరికీ కూడా సహస్రత వందనాలు, ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత కలిసినాం. పిల్లలు మీరందరూ కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ కూడా చేసుకోవాలని, అందరూ గెట్ టుగెదర్ కావాలని, ఫంక్షన్స్ కూడా ఆహ్వానం పలుకుతూ మీరందరూ కూడా కలుసుకుంటూ అప్పుడప్పుడు మాకు కూడా మేము రిటైర్మెంట్ అయినా కూడా మీ కాల్స్ ఎప్పుడైనా ఉంటే మేము కాల్ చేసి మా యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే, అంటే మీరు కూడా సలహాలు ఇచ్చేవారు స్థాయికి చేరుకున్నారు, అయినప్పటికీ గురువు స్థానం అనేది గురువు స్థానే, ఎంత ఎదిగినా గురువు అనేవాడు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కాబట్టి మీరు ఆ విధంగా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మన టీచర్స్ కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చిన మన స్టూడెంట్స్లో అంటే ప్రతి ఒక్కరికి ఏం భయం ఉందంటే మనం ఏం చేస్తున్నామో అక్కడికి పోయి ఏం మాట్లాడాలని కొంత భయపడుతున్నారు. మనకి ఎలాంటి భయం అవసరం లేదు. మన ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా సార్ చెప్పినట్టుగా మనకు సెటిల్ అయితే సరిపోద్ది. మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మన భార్యను మన పిల్లల్ని పోషించుకుంటే సరిపోద్ది మంచిగా. కాబట్టి ఎవరు కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మన ఏ సెక్టర్లో సెటిల్ అయినా కూడా మనం ధైర్యంగా ఉంటే సరిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను మా ఫ్రెండ్స్కి అయితే ఒకటి సజెషన్ చేసిన, అందరం కూడా కోఆపరేట్ చేసి ముందుకు వచ్చినాం. లాస్ట్ కొంచెం మా దాంట్లో గ్రూప్లో డిస్కషన్ అయింది, కానీ లాస్ట్కి అయితే మేము సక్సెస్ కావడానికి కోరుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి మేము కూడా రావాల్సి వచ్చింది, అందరం సక్సెస్ చేసినాం. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్నాం, అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక మనకి ఆటో చూసేది ఫస్ట్, నేను నూతనంగా భిక్షపతి ఆటోని చూసేది. ఆటోకి గవర్నర్ సార్ దిగపోతే మేము కూల్గా క్లాస్కి వెళ్ళిపోయేది. ఒకవేళ సార్ క్లాస్ దిగినంటే 11:30 గంటల మేము అట్లా పడి ఆ ఎరగల చెట్లకి వెళ్ళి డైరెక్ట్ ఈదుల చెరకాడికి వెళ్ళేది, ఆ గేకులు ఏరుకుంటే వెళ్ళిపోయేది. సార్ ఘోరంగా భయపడేది గవర్నర్ సార్ మాత్రం. అంటే మ్యాథ్స్ సార్ చెప్పడం ట్రై చేసాను కానీ మనకి ఏదో రకంగా భయంగా ఉండేది. ఇక సార్ మన చెత్తకు బండి వేసుకొని వస్తే నాకు ఎస్ఐని చూసినట్టు అనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మీసాలు నోట్లోకి ఉంటాయి కదా సార్కి, ఓ భయంకరంగా ఉంటాడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి సార్ని ఇప్పుడు చూసినా నాకు వర్తనపేట కూడా 4-3 సార్లు కలిసిండు, ఇప్పుడు చూసినా కూడా భయపడుతూ ఉండేది. ఇక వెంకటేశ్వర సార్ చాలా సపోర్ట్ చేసిండు. మేము సార్ దయ వల్ల హిందీ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది, విద్వానికి ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. నా సార్ కూడా చాలా సపోర్ట్ చేశాడు మాకు హిందీలో కూడా. సార్ కూడా మాకు గేమ్స్ బాగా అనిపించిండు. దుండి సినిమా సార్ మేము చెర్ల దాచుకుంటే నన్ను భిక్షపతిని పట్టుకొని వచ్చిండు. ఆడ బండ మీద కూర్చున్నా, స్నానం చేసి బండ మీద కూర్చుంటే సార్ తీసుకొని వచ్చిండు. మాకు ప్రత్యేకంగా కాపలా వచ్చేది సార్, ఎవరు చెరువు కాడికి పోతాడో ఎవరు గేట్ అవుతాడు అని. కాబట్టి చాలా ఎంజాయ్ చేసినాం. అది ఏదో మెమరీస్ అయిపోయినాయి. ఏదేమైనప్పుడు కూడా మనం మంచి ఫీల్డ్లో ఉన్నాం, అది మంచిగా అంత హ్యాపీగా ఉండాలి. సార్ పరిస్థితి ఏంది ఇట్లా మేము అనుకుంటున్నామంటే ఆల్రెడీ 3వ తారీఖు 7-8 బ్యాచ్ వాళ్ళు పెట్టారు. మీరు తర్వాత అనుకుంటే సార్ ఏప్రిల్ 20 అట్లా అనుకుంటున్నాం ఏప్రిల్లో అంటే అట్లా వీలు కాదు. అందరికీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవుతున్నాయి. 30 డేసే మా వరకు వచ్చిన వారికైతే బిలో 30 డేస్లో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ వెనుక ఉండి కొంతమంది ముందుకు వస్తలేరు, వెనుక ఉండి నడిపించిన అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే ఇక మీరు చెప్పారు ఇక్కడ చదువులో, నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మీరేదో చేయలేదని మేము పిల్లలతో చేయిస్తామని అలా ఎప్పుడు కూడా చేయకండి. పిల్లల యొక్క ఇష్టాన్ని తెలుసుకోండి.
చదువును ఆపకుండా పిల్లల యొక్క ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళు ఎంతవరకు చదువుతా అంటే అంతవరకు మీ కష్టాన్ని దారపోసి ఆ పిల్లల్ని చదివించి వాళ్ళ యొక్క ఎదుగుదలను చూసి సంతోషపడితే ఆ ఆనందం ఎక్కడా కూడా రాదు. అంత ఆనందం. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని చూస్తేనే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది, ఎక్కడ లేని సంతోషం వచ్చింది. మళ్ళీ 2 నెలల దాకా ఫుల్ ఎనర్జెటిక్, మస్తు ఎనర్జీగా ఉంటాం. మొన్ననే రీఛార్జ్ అయింది, ఇప్పుడు డబుల్ రీఛార్జ్ అవుతుంది. ఆ పిల్లల విషయంలో అలాంటిది తీసుకోండి. ఇప్పటికి కూడా మీకు ఎవరికైనా చదువు ఇంట్రెస్ట్ ఉంటే మా సలహాలు సహకారాలు తీసుకోండి, తప్పకుండా చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయొచ్చు. మేము కూడా రీసెంట్లీగా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ కంప్లీట్ చేశాను. జస్ట్ కరోనా టైంలో కూడా నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను. చదువుకోవచ్చు, చదువుకోవడానికి హద్దు లేదు. రీసెంట్గా కూడా నా ప్రయత్నంగా నేను కూడా మొన్న జేఎల్ కూడా రాశాను. అట్లా అని చదువును ఆపద్దు. జస్ట్ 1 year కూడా 6 months క్రితం రాశాను జేఎల్లో. నాకున్నది లాస్ట్ ఛాయిస్, ఒక 10 days గ్యాప్ ఉన్నది. ఆ 10 daysలో కూడా అప్లై చేసి రాయడం జరిగింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా సార్కి ఇప్పుడు జేఎల్ రాశానంటే చదువుకు ఏజ్కు సంబంధం లేదు. మొన్న 99 years ఆమె పిహెచ్డి కంప్లీట్ చేసింది. 96 yearsలో ఆమె 10th class కంప్లీట్ చేసింది. 96 yearsలో 10th class కంప్లీట్ చేసింది. మొన్న కరోనా టైంలో కూడా 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా ఫీజు కట్టుకుంటారు. చదువు అనేది అలా ఉంటుంది, దాని విలువ ఉంటుంది. కాబట్టి దాన్ని సమాజంలో ఒక స్థితికి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన మన సూరిపల్లి మాజీ ప్రధానోపాధ్యాయులు సార్, తర్వాత నాతోటి మిత్రులు, చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ఎలా వెలబుచ్చాలనేది అర్థమవుతలేదు. ఏదేమైనా కూడా నన్ను టార్గెట్ చేసినట్టే మాట్లాడిన అందరూ. ఈ బ్యాచ్ 2006-07 11వ బ్యాచ్ ఈడ ఫంక్షన్ పిలిస్తే వచ్చిన నేను 4 బ్యాచ్లకు అటెండ్ అయినా, కానీ ఈ బ్యాచ్ నన్ను టార్గెట్ చేసింది ఎందుకు అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా సరే, మిమ్మల్ని చూస్తా అంటే మా బిడ్డలను మా కొడుకులను చూసినట్టు అనిపిస్తుంది. చాలా ఆనందకరమైన విషయం అది. అది పరిస్థితులను బట్టి ఎదుగుతారు కొంతమంది, అది వేరు. సరే, ఏ సహాయమైనా, ఏదైనా మాట సహాయమైనా, మూట సహాయమైనా నేను ఇక ఇంకేందంటే నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ ఓ మనవడు. ఇక వాడు నన్ను వదిలిపెట్టి ఉండడు. గోవతాత అంటాడు. అరే, ఇక వాడిని తప్పించుకుంటుంది కూడా నాన్న కష్టాలు పడుతున్నా. ఇక సరే, ఇక ఏదో కష్టపడ్డా చేసిన సరే. విద్యార్థులారా, మేము ఈరోజు వీటికి అందరం రావడానికి ప్రయత్నం చేసేలా ఉన్నాం. చాలా రకాల ఉంటాయి. ఇప్పుడు ఒక చెట్టు, ఈ చెట్టు ఎంత ఉన్నది చూడండి, ఎన్ని బ్రాంచులు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి కదా. అట్లా పరిస్థితులు ఉంటాయి. ఏదేమైనా కూడా ఖచ్చితంగా రావాలి, ఇవ్వాలి, ఏదేమైనా రావాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం. మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కృషి చేసిన విద్యార్థులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండండి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మాట్లాడి ఏదో సంథింగ్ బాధపడ్డాడుగా నాకు అనిపించింది. బంధుమిత్రులు అంటే రిలేషన్స్ ఎవరు సాయం చేయకున్నా కూడా ఇట్లా అని చెప్పిళ్ళు. అది వాస్తవ విషయం. అది మన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఏదైనా కానీ రిలేషన్, ఈ బ్లడ్ రిలేషన్ పక్క పెట్టండి. ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పమైన విషయం. అది దాన్ని మీరు ఒక సార్థకత ఏర్పరచాలంటే సరే, మనం ఎదిగినం కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను అననుకూల పరిస్థితుల్లో ఎదగడం వేరు. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో ఈ చెట్లు పెట్టడానికి కారణం ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని ఆ మేకల నుండి దాని నుండి దీన్ని నుండి రక్షించి వాటర్ పోసి కాపాడుతూనే ఇవాళ మనం చెట్టు కింద కూర్చుంటాను. కానీ అడవులలో ఉన్న చెట్లు ఎవరు పెంచిళ్ళు, ఎవరు రక్షించిళ్ళు అంటే ప్రతికూల పరిస్థితులలో అవే ఎదుగుతున్నాయి, అనుకూల పరిస్థితులలో ఇవి ఎదుగుతున్నాయి. కాబట్టి అనుకూల పరిస్థితులలో ఎదగడం గొప్పతనం కాదు, ప్రతికూల పరిస్థితులలో మనం ఎదగాలి. కష్టమేంది, నష్టమేంది, బాధ ఏంది, సుఖమేంది, దుఃఖమేంది. కొంతమంది విద్యార్థులు మాట్లాడుకుంటా పాపం చాలా బాధపడుకుంటా మాట్లాడిళ్ళు. సహజం, జీవితం అనేది సహజం. ఆటుపోట్లు ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలి. మనం కన్నిటి ద్వారా కానీ దేని ద్వారా కానీ దాన్ని వ్యక్తపరచకుండా అది సంభాళించుకొని ముందుకు పోవాలి. సరే, అది సాధ్యం కాని విషయం. అది ఉపాధ్యాయ బృందానికి ప్లస్ విద్యార్థులందరికీ ఆ ప్రత్యేక
నమస్కారాలు. మా గురువుగారు దగ్గర నేను విద్యావంతంగా చేయడానికి నాకు సహకరించిన గురువుగారికి మొదటిసారి పాదాభివందనాలు. ఇదే విధంగా సార్ దగ్గర నేను చదువుకొని సార్ దగ్గరనే విద్యావంతంగా చేయడం అది మామూలు ముచ్చట కాదు. సార్ దగ్గర మీద కూర్చోాలన్నా కూడా నేను ఒక విధంగా బాధపడుతూనే ఉంటా, సార్ మీద కూర్చోవాలంటే. కానీ ఇప్పటికీ కూర్చోవడం జరిగింది. సార్ ఏమనుకోకండి, క్షమించండి. మా గురువుగారి దగ్గర కూర్చోవడం నాకు చాలా ఆనందం. ఇంకో విషయం చెప్పాలంటే, నేను కూడా స్కూలు విద్యావంతంగా చెప్పినప్పుడు నాకు సారు హై స్కూల్లో మాది 2009 2000 సమయంలో ఆడ ప్రైమరీ స్కూల్ కూడా స్టార్ట్ చేసిండు. ప్రైమరీ స్కూల్లో లక్ష్మీనారాయణ సార్ ఉండే. ఆ స్కూల్లో విద్యావంతంగా పనిచేసేది గడ్డం రాజు, చిట్టి రాజు అని మా ఫ్రెండ్. వాళ్ళు కూడా సార్ కోఆపరేషన్తోనే ఆయన కూడా విద్యావంతులకి ప్రతి ఒక్కరికి తెలిసింది చెప్పాలి, 10 మందికి పంచాలి. ఆ 10 మంది మధ్య 10 మంది చెప్పాలి, 10 మంది చెప్పాలన్న కోరిక, ఇంకా చెప్పాలన్న ఆనందం కూడా వచ్చేది. దట్ ఈజ్ ఓన్లీ గురువుకే తప్ప ఇంకెవరికి దక్కదు ఆ విషయం. ఇది మాత్రం పక్కా నిజం. అదేవిధంగా ఈ గురువు అంటే ఒక డైమండ్, ఒక గోల్డ్. తనకు తాను వెలుక్కుంటూ 10 మంది వెలుగు చూపించుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు వెలుగు చూస్తారు, మీరు కూడా వెలుగు చూపించుకుంటూ పోతూనే ఉంటారు. ఆ గుణం ఓ గురువుకే దక్కుతుందని కూడా ఈ ప్రత్యేకంగా నేను చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థులు మాట్లాడారు, ఉపాధ్యాయ సోదరులు మాట్లాడారు. సరే, ఎంతో శ్రమ కూర్చి మనం ఎన్నో కార్యక్రమాలు నేర్చుకుంటే ఈ రోజున మన సూర్యపల్లి పాఠశాల ఈ స్థాయిలో ఉందని చెప్పుకున్నాం. మరి ఈ పాఠశాలలో కూడా తీసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. తర్వాత 97, 98 కోటగిరి రాజేష్ వాళ్ళ బ్యాచ్. తర్వాత 98, 99 ఉన్నది. తర్వాత వీళ్ళు 99, 2000 దొడ్డి సీన్ కూడా నా స్టూడెంటే. తర్వాత ఇప్పుడు జ్యోత్స్న చెప్పింది, జ్యోత్స్న వాళ్ళ ఫాదర్ కూడా నా స్టూడెంట్. తర్వాత ఇంత అనుబంధం మనకున్నది ఇక్కడ అటువంటి విద్యార్థులకు. సరే, ఒక సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మనం ఆరోగ్యంగా ఉంటే మన లోపల మంచి మనసు ఉండే అవకాశం ఉంది. మంచి మనసు అనేది మంచి ఆలోచనలు దారితీస్తుంటుంది. మరి ఇక్కడ మనం ఎన్నో ప్రపంచ యుద్ధాలు చూసినాం, ప్రపంచంలో ఎన్నో విప్లవాలు చూసినాం. ఆ రోజు చైనాలో కూడా మావోయిస్ట్ ఉద్యమం వచ్చినప్పటికీ కూడా అనిశ్చిత పరిస్థితి వచ్చింది. చైనాలో ఉన్నప్పుడు విద్యార్థులకు సలహా ఇస్తాడు, స్టడీ, మళ్ళీ వెళ్తారు టు స్టడీ, మళ్ళీ వెళ్తారు టు స్టడీ. ఎన్నిసార్లు వెళ్ళినా విద్యార్థులకు ఆయన ఒకటే సలహా, స్టడీ చేయండి, పుస్తకాలను చదవండి, విజ్ఞానం వస్తుంది. దానితో పాటు మీ జీవిత మార్గాన్ని నిర్దేశించుకోవడానికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిండ్రు, చదువు లేదని నైరాశ్యం వద్దు, మీకు ఎటువంటి సలహాలు కావాలని అడిగితే మీకు చెప్తాం. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వర్ధన్నపేటకు పోవడం జరిగింది 2011 వరకు ఇదే పాఠశాలలో పనిచేసిన. అక్కడ వెనక ఓపెన్ స్కూల్ ఉన్నది. 6th, 7th అసలు ఏం చదువుకున్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదే ఎంతోమంది లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ను ఎగ్జామ్ రాయిస్తే వాళ్ళు పాస్ అయిన అంగన్వాడీ టీచర్లు అయింది, కండక్టర్లు అయిన, టీచర్లు అయిన. కాబట్టి మీకు ఇచ్చే ఒకటే సలహా, మీకు ఏమి నైరాశ్యం పొందకండి, మాకు ఫోన్ చేయండి, మీకు సలహాలు ఇస్తాం. కానీ స్టడీ చేయండి, మీకు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. చదవండి. ఓపెన్ ఇంటర్మీడియట్ ఉంది. ఓపెన్ నాకు 41 సంవత్సరాల సర్వీసు, 60 దాటింది. కానీ ఇక్కడ కూడా పని కాడ రాజీ పడేది లేదు. మీకు తెలుసు, పొద్దున 9 గంటలకు వచ్చి బళ్ళ కూర్చునేది. అక్కడ ఊట్ల యమునాచారి, ఊట్ల వాళ్ళిద్దరు ఉండేది. తర్వాత వాడు చీకటి రాజు ఉండేది. వచ్చి మైక్ సెట్ వేసేది, పాటలు వేసేది. తర్వాత నడుస్తూనే ఉండేది. ఆ విధంగా నడిపించినటువంటి సందర్భం. తర్వాత 2001 బ్యాచ్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు సురేందర్ చెప్పిండు, మేడం జాతర అయిపోయింది సార్ అన్నారు. తర్వాత లాస్ట్ వాళ్ళు 3వ తారీఖు సెట్ చేసినాం. తర్వాత మీది మనం 3వ తారీఖు ఇక్కడికి వచ్చినాక పెయిన్ భరించేవాడు ఫాదర్.
లవ్ ప్లస్ రెస్పాన్సిబుల్ టీచర్. మీ మదరు తల్లిదండ్రుల తర్వాత వచ్చేది మళ్ళీ టీచర్. బాధ్యత చెప్పేది ఉపాధ్యాయుడే. మరియు లవ్ ప్లస్ హెల్ప్ అనేది బ్రదర్. ఆ మధ్య మీ ఇద్దరి మధ్యలో ఉండేది బ్రదర్ రిలేషన్షిప్. తర్వాత లవ్ ప్లస్ లైఫ్ వైఫ్. తర్వాత లవ్ ప్లస్ హ్యాపీనెస్ అనేది గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంది, మన అమ్మ తాతలు ఉంటారు. మరి అన్నీ కలిసేది కేరు, పెయిన్, రెస్పాన్సిబిలిటీ, హెల్ప్, ఫైట్ అంటే బ్రదర్. తర్వాత లైఫ్, హ్యాపీనెస్, ఇవన్నీ కలిసేదే ఫ్రెండ్షిప్. ఇది గమనించండి, ఇవన్నీ కలిసి ఉంటాయి ఇందులో. అప్పుడప్పుడు ఇవన్నీ మనం పాటిస్తుంటాం, ఏదో గ్రూప్ తగాదాలు చేస్తాం. మనకు మీకు తెలుసు సార్ వాళ్ళిద్దరు కలిసిపోతుంటే సార్ వాళ్ళు నా గురించి ముచ్చట చెప్తాను సార్ అనుకుంటారు. అటువంటి కాంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏంటిది మన ఫ్రెండ్షిప్ కలకాలం ఉండాలంటే ఏం చేయాలి? ఒక 7 టిప్స్ ఉంటాయి, 7 టిప్స్ పాటించాలి. ఏంటంటే ఎప్పటికి కూడా ఫస్ట్ టిప్ ఏంటిది? డోంట్ డిసప్పాయింట్మెంట్. ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఫీల్ కాకండి, అసంతృప్తి చెందకండి. ఫ్రెండ్షిప్లో ఒకటి ఏంది వాడు పిలవలేదు, వాడు రమ్మని లేదు, తాత్కాలికం ఇదంతా. తర్వాత రెండవది, ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పటికి కూడా తప్పుడు ఆరోపణలు చేయరు. ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు చేయరు, అబద్ధాలు చెప్పుకోరు. ఇంకొకటి, నిజమైన స్నేహితులు అనేవాళ్ళు మీ దోస్తాను ఉన్నది, అతనికి వ్యక్తిగతమైనటువంటి విషయాలు బయట చెప్పొద్దు. వ్యక్తిగతమైనటువంటి విషయాలు బయట చెప్పొద్దు. చేసుకుంటారా? మరి చేసుకోండి. మరి మా వంతు సహకారం కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది చామంతి ఉన్నదా? ఎటువంటి సహకారం కావాలన్నా నాకు ఫోన్ చేయి, మాకు తోచినంత సహాయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఉండాలని అవకాశం ఇస్తున్నాను. ఇది సూర్యపల్లి యొక్క ప్రత్యేకత కావాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విద్యార్థులారా, అసలు పోవాలనిపించలేదు అంటే మాకు కాదు, మీకు కూడా. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి సూర్యపల్లిలో మొదటి అక్షరం ఎస్, సదానంద సార్ కూడా మొదటి అక్షరం ఎస్. అలా కలిసింది ఆడ, అంతే ఇక కనెక్ట్ అయింది ఆడ. ఓకే, ఏదేమైనా కూడా మరి సారు చాలా అనుభవజ్ఞుడు, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. మరి సారు ఒక సమయం తీసుకొని ఇంత సమయాతీతమైన కూడా మీరు కూర్చున్నారు, మేము కూర్చున్నామంటే సార్ ఏం చెప్తా ఉండవు వినాలని మాకు కూడా ఉత్సాహంగా ఉన్నది. మరి మీరు కూడా ఉన్నారు కాబట్టి సార్ చెప్పినట్టుగా మీరు ఫాలో కాండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను అలా సడన్గా మైక్ ఏం తీసుకున్నా అంటే, సారు రిటైర్మెంటు జూలైలో ఉంది, ఈ జూలైలో ఉంది. సరే అయ్యా, సందర్భమో కాదో కానీ నేను చెప్పాలనుకుంటున్నా. మరి తప్పకుండా మన సూర్యపల్లి విద్యార్థులు అందరూ అటెండ్ కావాలి, దాన్ని సక్సెస్ చేయాలని నేను ఆశిస్తున్నా. సార్ పనిచేసేది వర్ధన్నపేట హై స్కూల్లో పనిచేస్తున్నాడు. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జూలై 24. సురేందర్ దా సమాప్ చేయి.
ఇకపై లాగ వైరమే కూలిమై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులవో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి హిమనగా నిచ్చిన కౌగిలి దోస్తి పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి హిమనగా నిచ్చిన కౌగిలి దోస్తి వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం
అమ్మాయి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలలో జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో కూడా ఆ అమ్మాయి మన తెలంగాణ జట్టుకు కెప్టెన్షిప్గా వహించడం జరిగింది. నాకు ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక పాత స్టాఫ్ వాళ్ళందరి అంటే ఇక్కడ చాలా వర్క్ చేశారని నేను వచ్చిన కారణం వింటున్నా. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు మీ వంతు సహాయంగా కృషి చేసి సపోర్ట్ చేయండి, అది నేను కోరుతున్నాను. అలాగే మన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. సో మనం ఇది ఇలాగే కలుసుకుంటూ దీన్ని ఇంకా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరు జాగ్రత్తగా వెళ్ళి గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య
మావయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.